వెల్కమ్ టు మోక్షిత క్రియేషన్స్. ఈరోజు నా వీడియో యమ్మీ అండ్ టేస్టీ తేనె మిఠాయితో మీ ముందుకు వచ్చాను. మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు, మనం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా 2 కప్స్ రైస్ తీసుకున్నాను, అలాగే 1 కప్ మినపగుళ్ళు తీసుకుని 3 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత అదంతా శుభ్రం చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పిండి తయారు చేసుకోవాలి. అది దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం థిక్గా రెడీ చేసుకుంటే మనకి మిఠాయి తయారు చేసుకోవడానికి బాల్స్ అవి కొంచెం బాగా వస్తాయి. ఆ పిండి రుబ్బి పక్కన పెట్టిన తర్వాత పాకం పట్టాలి కాబట్టి పాకానికి 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. 1 కప్ వాటర్ తీసుకుని పాకం పట్టాలి. పాకం మరుగుతూ ఉంటుంది కదా, గ్యాస్ మీద పెట్టాను, రెడీ అవుతుంది. అందులో కొద్దిగా యాలకుల పొడి, ఇంకా 1 స్పూన్ తేనె వేసాను. తేనె మిఠాయి అని చెప్పాను కదా, టేస్ట్ కోసం తేనె మిఠాయి. అలాగే పిండి రుబ్బి పక్కన పెట్టాను కదా, అందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా కలర్ కోసం తేనె మిఠాయి మనకి రెడ్ కలర్లో ఉండేవి కదా మన చిన్నప్పుడు, ఫుడ్ కలర్ వాడాను నేను. ఆ ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా పిండి అంతా బాగా కలపాలి. కలిపిన తర్వాత గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే మరుగుతుంది. మనకి పిండి వేసి చూశాను, సరిపోతుంది. సన్న మంట మీద అయితే, లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. పెట్టి సన్న మంట మీద పిండి అంతా బాల్స్, చిన్ని బాల్స్లా వేసుకుని సన్న మంట మీద వేగనివ్వాలి అన్నీ, లేదంటే కలర్ మారిపోతుంది. అన్నీ ఒకే కలర్లో రావాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని బాల్స్ రెడీ చేసుకోవాలి. బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. కొద్దిగా పిండి ఉంది, అది కూడా వేసేస్తాను. ఈలో పాకం అయితే రెడీ అయిపోతుంది. మనకి స్టిక్కీ కొంచెం పాకం మీకు చూస్తే తెలిసిపోతుంది. కొంచెం ఇలా పట్టుకుంటే మనకి థిక్గా ఉండాలి. పాకం కూడా రెడీ అయిపోయింది. ఆ వేపిన బాల్స్ అన్నిటినీ ఇందులో వేసేయాలి. ఈ బాల్స్ కూడా ఏంటంటే మనకి 2-3 గంటలు అయితే కంపల్సరీ ఆ పాకంలో నాననివ్వాలి వేసింది, ఆ మిఠాయి అంతా కూడా. అప్పుడే మనకి పాకం మొత్తం స్వీట్ అంతా పీల్చుకుంటుంది, అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి పాకం మొత్తం 3 గంటలు నానితే బాగుంటుంది స్వీట్. చూసారు కదా, లోపలికి పీల్చుకుంది. యమ్మీ అండ్ టేస్టీ తేనె మిఠాయి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.